హలో ఫ్రెండ్స్, నిత్య వాళ్ళైతే ఇగో మల్బెరీస్ తెంపుకొచ్చిర్రు మార్నింగ్ చెట్ల నుండి. దీన్ని మేము జ్యూస్ చేసి తాగబోతున్నాం. ఫస్ట్ అయితే దీన్ని వాష్ చేద్దాం, బాగా వాటర్ పోసి ఇలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మల్బెరీస్. వీటికి ఉన్నాయి తొడిమెలు అయితే తీసేద్దాం. కొంచెం గ్రీన్ గ్రీన్ ఉన్నాయి, మధ్య మధ్యలో వస్తే చేదుగా అయిపోతుంది ఇది జ్యూస్. సో ఇవైతే తీసేద్దాం ఫస్ట్ అయితే. ఇది నేను తీసేస్తున్నా, అక్కడ తీసేసిన అప్పుడే. ఎంత బాగున్నాయి కదా మల్బెరీస్, చాలా నచ్చినాయి. అప్పుడే తినేద్దాం అనుకున్నాం, కానీ జ్యూస్ చేస్తే ఎలా ఉందో చూద్దాం అనుకున్నాం. జ్యూస్ తాగలేదు దీన్ని ఎప్పుడు, మేము ఫస్ట్ టైం తాగబోతున్నాం అనమాట. టేస్ట్ మాకు తెలియలేదు, అందుకే టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది. చెట్టుకైతే ఒక 2 kg 3 kgs వస్తున్నాయి 1 dayకి. నెత్తి అయితే ఫాస్ట్ గా అన్ని తీసేస్తుంది, ఎప్పుడెప్పుడు జ్యూస్ తాగుదామా అని ఆతృతతో చూస్తుంది ఇది. టేస్ట్ చాలా బాగుంటాయి. కొన్ని తీసింది, ఇంకా కొన్ని తీసేయాలి. మొత్తం అయితే తీసి పెట్టేసినాం. చెత్త చూడండి ఎంత ఉంది, ఇదిగోండి చెత్త. ఇదిగోండి ఇప్పుడైతే మిక్స్ చేయాలి సార్, నేను వేస్తాను. ఇక ఇవన్నీ మిక్స్ చేయాలి, తినాలనిపిస్తుంది. సరే వీటికి మిక్సీ వాడదాం. ఇప్పుడు షుగర్ ఉంటుంది, ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉన్న దానికి 2 స్పూన్స్ వేస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నాం, ఎట్లా ఉందో చూద్దాం. ఇదిగోండి కొన్ని వాటర్ పోస్తున్నాం ఇలా. మిక్సీ పడితే ఇలా అయింది. ఇగో జ్యూస్ చేద్దాం, ట్రై చేద్దాం. ఇగో జ్యూస్ అయితే ఇలా అయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నా. మా టేస్ట్ పుల్ల పుల్లగా ఉంది, పుల్లగా ఉంది, చాలా టేస్ట్ ఉంది.